రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. కూర్చోబెట్టి ఈ గోష్ఠి, ఇలాంటి గోష్ఠికి వీరగోష్ఠి అని పేరు. ఇక్కడ కూర్చున్న వారంతా వీరులండి. ఇలాంటి వీరగోష్ఠి అమ్మవారికి చాలా ఇష్టం. వీరగోష్ఠి ప్రియా అని లలితలో ఒక నామం ఉంది. అక్కడ అనిపిస్తుంది ఎవరు వీరులు అని. పరమాత్మయందు భక్తి కలిగిన వారే వీరులండి. ఇక మిగతా వీరత్వాలు పనికిరానివి, ఐహికాలు అవి, అవి ఆముష్మికాలు కావు. వీరులన్నా ధీరులన్నా భక్తులు, జ్ఞానులు, పరమ వైరాగ్య సంపన్నులు, వీరే వీరులు. అలా రామచంద్రమూర్తి అమ్మవారికి కూర్చోబెట్టి స్త్రీ ధర్మాలు పురుష ధర్మాలు చెబుతున్నాడు. ఆ సమయంలో పర్ణశాలలో కుటీరంలో ఫలాలు, అదే కదా ఆహారం, కందమూల ఫలాలు, ఫలాలు తింటున్నారు. అట్టి సమయంలో కాకాసురుడు వచ్చాడు. ఈ కాకాసురుడు అని పేరు, కాకి రూపంగా. కాకము అంటే కాకి, అసుర స్వభావంతో వచ్చాడు కనుక కాకాసురుడు అని అంటున్నాం. ఈ కాక ఎవడు ఇలా వచ్చింది? ఇంద్రుని యొక్క కుమారుడు, జయంతుడు అని పేరు వాడికి, మంచి పేరు జయంత. అట్టివాడు ఈ ప్రదేశానికి అమ్మా నాన్న సీతారాములు ఇద్దరూ ఉన్న చోటుకు వచ్చాడండి. ఆ సమయంలో అమ్మవారు అంత క్రితమే పూలు, రకరకాల పూలతో ఒక మాల, చెండు అంటారు, పూల చెండు, ఆ చెండు గుచ్చింది. గుచ్చి తాను పెట్టుకుంటుంది. ఆ పూట, ఆ రోజున రామచంద్రమూర్తి ఆ చెండు తీసుకుని తానే పెట్టారట తల్లి ఆ జుట్టులో, జడలో. అది చూచాడు ఈ కాకాసురుడు. రాముడు దేవుడైతే ఇట్లా చేస్తాడా? ఇది మనుషులు చేసే పని కదా. ఇళ్లలో దంపతులు ఉంటూ ఉంటారు నిర్జన సమయంలో. అప్పుడు పరస్పరంగా ప్రణయము, ప్రేమ అవి వ్యక్తం అవుతుంటాయి. అలాంటిది పర్ణశాలకు బయట కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఈ రాముడు ఇలా చెండు పెడుతున్నాడు. ఈయన దేవుడు ఎట్టవుతాడు? మానవ మాత్రుడే అన్నటువంటి సందేహం కలిగింది. చూచారా, సంశయాత్మ వినశ్యతి అంటాడు గీతలో పరమాత్మ. భగవంతుని యొక్క లీలలని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇలా భ్రమసిపోతాం, పొరపాటు పడతాం, భ్రమలో పడిపోతాం. పరీక్షించాలి అని బుద్ధి పుట్టింది. చాలామందికి ఇలాంటి బుద్ధులు పుట్టింది, నాశనం అయిపోయారు. బల పరీక్షకి వ్యాఖ్యానంలో ఒక కారణం కూడా చెప్పారు. అది గొప్పగా ఉంది. ఎందుకు ఈ జయంతునికి ఈ పరీక్షిద్దాం పరమాత్మ బలం ఏ పాటిది శక్తి అంటే, దేవతలందరూ రాముణ్ణి కోరారుగా, ప్రార్థించారుగా, స్వామి నువ్వు సింహాసనం మీద కూర్చోమాక, అరణ్యానికి వస్తే అరణ్యాలలో ఉన్నారు మా శత్రువులు, వారిని నువ్వు మట్టు పెట్టాలి, సంహరించాలి. అలా కోరారుగా పరమాత్మని దేవతలు. రావణ వధకై అందరూ ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడెప్పుడు రావణాసురుడి పీడ విరగడైపోతుందా, హాయిగా ఆనందంగా బ్రతుకుదాం.
అందుకోసం ఎదురు చూస్తున్నారు దేవతలు. అయితే ఏ రామచంద్రమూర్తి ద్వారా రావణవధ జరుగుతుంది అని భావిస్తున్నారో దేవతలు, ఆ రాముడు చూస్తే భార్యాదాసుడుగా ఉన్నాడే, ఇక్కడ భార్య విధేయుడుగా ఉన్నాడే, అర్ధాంగిని అలంకరిస్తున్నాడే, ఇటువంటి రాముడు రావణవధ చెయ్యగలడా అన్న సందేహం కలిగింది. అందుకు పరీక్షట. ఇట్టివాడు ఈశ్వరుడా లేక జీవుడా? మనమంతా జీవులం, ఈశ్వరుడు ఒకడే, మొత్తానికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. వేదాంతం ఉపనిషద్ వాక్యం అలా అంటున్నది. అప్పుడు అలా మోహం కలిగింది ఈ కాకాసురుడికి. కాకి రూపంగా వచ్చాడు. ఇంద్రుని యొక్క కుమారుడు జయంత, వాడి పేరు. పరమాత్మ పరీక్షిద్దామని పాడుబుద్ధి పుట్టింది. చండాలమైన కాకి రూపాన్ని పొందాడటప్పుడు. ఎవడైనా సరే భగవంతుని పరీక్షించాలి అనే నికృష్ట నీచమైన బుద్ధి పుడుతుందో అప్పుడు నీచ జన్మ ఎత్తుతాడట వాడు. ఇది ఉదాహరణ. మిగతా పక్షులలో ఎంతో కొంత కాస్త మంచి పుణ్యం ఉంటుంది. కాకి మాత్రం పక్షులలో చండాలపు పక్షి అని కాకికి పేరు. సర్వభక్షణ చేస్తుంది, అది తినని పదార్థం లేదండి. అందువలన ఆ కాకి రూపంగా వచ్చాడు జయంతుడు. అమ్మవారు వక్షస్థలాన్ని గీకుతున్నట్టండి. కొన్ని రామాయణాల్లో పాదం దగ్గర గాయపరిచినట్టు కూడా ఉంది. ఏదేదో ఒక విధంగా ముందే చెప్పుకున్నాం అనేక రామాయణాలు. గాయపరిచాడు అమ్మని. శంకర చాపు జగాజ సాగర రఘువర బాహుబల. రామచంద్రమూర్తి యొక్క బాహుబలము, భుజశక్తి ఎటువంటిది? సముద్రం లాంటి. పరమాత్మ చూచాడు. సీతాచరణ చోంచి హతి భాగా. తులసి రామాయణంలో అమ్మవారి పాదాలకి గాయపరిచాట. ఇలా కొరికి కొరికి ఆ గోళ్లతో గీకి గీకి. స్వామివారు ఆ తల్లి ఒడిలో తలబెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అట్టి సమయంలో పాపం ఎక్కడ స్వామికి ఆ విశ్రాంతికి భంగం కలుగుతుందో ఊరుకున్నది అమ్మవారు. వీడు ఇలా చేస్తున్నా కూడా మామూలుగా అయితే ఒక్కసారి ఆ కాలు ఇలా విదిలేస్తే అది వెళ్ళిపోతుంది. అలా చేయలా. స్వామి కళ్ళు మూతలు పడి నిద్రపోతున్నారు. వారి నిద్ర భంగం చేస్తే పాపం కదా, ఓర్చుకున్నది. భగవంతుడు చూచాడు. అరే దుర్మార్గుడా, వాయ సహసా ఆగమ్య విదదార స్తనాంతరే. వాల్మీకి రామాయణంలో ఇక్కడ పొడిచాడుట వాడు తల్లికి. ఐంద్ర అంటే ఇంద్రపుత్ర. కాకస్తదాగత్య నఖైస్తుండేన చ అసకృత్ మత్పాదాంగుష్టమారక్తం విదదార ఆమిషాశయ. ఇది పదగా ఎందుకే అట్లా పాదాలని వక్షస్థలాన్ని అట్లా గీకావు, పొడిచావు అంటే కాకి మాంసం అంటే ఇష్టం కదా, ఆ మాంసం కోసం వచ్చింది. వాల్మీకి అధ్యాత్మాలలో సుందరకాండలో వస్తుంది ఈ ప్రసంగం. కానీ తులసిదాసు అరణ్యకాండలోనే ఈ ప్రసంగాన్ని మనకు చెప్తున్నారు. సుందరకాండలో ఇది చెబుతుంది సీతాదేవి ఆంజనేయ స్వామికి. అది లింక్. ఇలా జరిగినటువంటి సంఘటనని జానకీదేవి హనుమకు చెబుతుంది. ఇది వారిద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలియదు, సీతారాములకి మాత్రమే తెలుసు. సరే, వాడు జయంతుడు ఎవ్వరికీ తెలియదండి. ఆ సంగతి చెప్తుంది.
ఎందుకని? కాకి వచ్చి నన్ను గాయపరిస్తేనే సహించలేక మా వారు ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. అలాంటిది ఈ దుష్టుడు, దుర్మార్గుడు నన్ను అపహరించి సంవత్సరం 10 నెలల పాటు ఇక్కడ లంకలో నిర్బంధిస్తే ఈ సంగతి మా వారికి తెలియదా? కాకి మీదే బ్రహ్మాస్త్రం వేసిన వారు రావణాసురుణ్ణి ఎందుకు ఉపేక్షించాడు? అందుకు చెప్తుంది ఇది ఈ ఘట్టం సుందరకాండలో జ్ఞాపకం చేస్తుంది. ఈ సంగతి మా వారికి వారు మర్చిపోయారేమో, హనుమా నువ్వు జ్ఞాపకం చేయి. అప్పటికైనా వారు రోషంతో వెంటనే బయలుదేరి రావణవతికి వస్తారేమో. తల్లి ఆవేదన అండి అలా చెప్తుంది. అందువలన అప్పుడు సాక్షాత్తుగా ఒక గడ్డి పరక తీసి దాన్ని ఇట్లా వేస్తాడు రాముడు. అదే బ్రహ్మాస్త్రం అవుతుంది. ఇటు ప్రత్యేకంగా అస్త్రాల్లాగా ఉండక్కల్లా, భగవత్ సంకల్పం, సంకల్ప మాత్రం చేత అస్త్రాలు పుడతాయి. ఆ విధంగా బ్రహ్మాస్త్రం వెంటబడ్డది కాకాసురుడికి. ఎవరండి ఇంక శరణ ఇచ్చేవాళ్ళు లోకంలో? రాముడు బాణం వేస్తే ఎవరు జోక్యం చేసుకోరు. ఇంకా అంత శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడు మొత్తం తిరిగాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు, ఇక్కడ కైలాసానికి. ఎవ్వరు ఏమిట్రా రామబాణం వస్తుంది, నమస్కారం, హ్యాండ్సప్, మేమేం చేయలేము. చచ్చడట్టు తిరిగాడు. ఆ దుర్వాస మహర్షి తిరిగినట్టు అంబరీషుడు ఆ విధంగా. సపిత్రాచ పరిత్యక్త. అప్పుడు ఇంద్రుడు కదా తండ్రి ఏమైనా చేయగలడేమో, అయిపోయింది, చేసేసా, బుద్ధి తక్కువై. ఇప్పుడు ఆ బాణం వెనక్కి పొమ్మంటే పోదు. ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. నాన్న ఏమిట్రా, ఇదిగో బాణం. ఎవరు వేశారా? రాముడు వేశాడు. అరే దరిద్రుడా, ఏదో తప్పు చేయిందే ఆయన బాణం ఎందుకు వేస్తాడు? ఇక నేను ఏం చేయలేను, పో, నీ కర్మ నీది, అనుభవించు పో అన్నాడు. సపిత్రాచ పరిత్యక్త. ఇంద్రుడు కూడా వదిలేశాడు కొడుకుని. ఎందుకని? రామాపరాధివి నువ్వు నా కొడుకువి కాదు, వదిలేశాడు. సర్వై మహర్షిభి. ఎంతమంది మహర్షుల్లో కలిశాడు, ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. 3 లోకాన్ సంపరిక్రమ్య. 3 లోకాలు తిరిగి గాలించి తనకి రక్షణ దొరకపోయేటప్పటికీ మళ్ళీ తల్లి దగ్గరికే వచ్చాడు. ఆమె అన్నది, ఒరే మీ తండ్రిని శరణాగతి చేయరా అందిట రామచంద్రమూర్తిని. నన్ను కాదు, నేనేం చేయలేనురా, బాణం వేసింది మా వారు కదా, వారు నీకు తండ్రి, అసలు తండ్రి ఆయనే, ఆయన కాళ్ళ మీద పడు అంది. ఆ మాట చెప్పింది ఎవరో? సీతాదేవి. అప్పుడు రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడితే బాణాన్ని ఉపసంహరించాడు పరమాత్మ. ఎందుకని? అమ్మవారు కూడా రికమెండ్ చేసింది కనుక. అంత దయ ఆమెకి. ఎంత దయో దాసులపై అంటారు. అందుకే అప్పుడు పరమాత్మ అన్నాడు, అరే నీ మీద నేను బాణప్రయోగం చేశాను, అది వ్యర్థం కారాదు అన్నాడు. ఏదైనా దానికి బలి ఇవ్వాలి, గురి. ఏమిస్తావో చెప్పు అన్నాడు. నీ ప్రాణం ఇస్తావా? అమ్మమ్మమ్మమ్మో, ఇంకా బ్రతుకు మీద వాడికి ఆశ చావాలా అంచేత నీ ప్రాణం ఇవ్వలేనన్నాడు. నీ శరీరంలో ఏదో ఒక అవయవం ఈ బాణానికి బలి అయిపోవాల్సిందే. రామబాణం అలాంటిది. అప్పుడు కాకి కన్ను ఉంటుంది, 2 కళ్ళు కదా, ఒక కన్ను ఇచ్చేశాడు. అందుకే లోకంలో కాకులు చూడండి,
రెండు కళ్ళు ఉన్నట్టు కానీ ఒకవైపే చూడగలదు. అది ఇటు చూస్తుంటే మనం ఇలా ఉంటే ఇటు అటు కూడా చూస్తాం మనం. కాకి అలా చూడలేదండి. ఇటు చూస్తే ఇది కనిపించదు దానికి, ఇటుపక్క తిప్పితే అది చూడలేదు. అలా ఒక కన్ను బలి అయిపోయింది. త్రాగి త్రాగి మహాబాహో అజ్ఞానాదపి కారితం నృసింహ. చూడండి, నరసింహ పురాణంలో ఈ మాట వస్తుంది. త్రాహి త్రాహి, బచావో బచావో, కాపాడు, రక్షించు. అట్లా అమ్మ సలహా మీద తండ్రి యొక్క పాదాలను పట్టుకున్నాడు. అమోఘమేత దస్త్రమ్మే దత్వా ఏకాక్షం, ఒక కన్ను, సవ్యం దత్వా గత కాక, అంతే, ఒక కన్ను పోయింది. తో భగవంతుని పరీక్ష చేసే బుద్ధి ఎవరికి పుడుతుందో వారి కన్ను పోతుంది అన్నటువంటి ఒక నియమం, ఒక ఉపదేశం, నీతి. అందువలన చూడండి, పరమాత్మ భార్యని అకారణంగా హింసించి గాయపరిచిన వాణ్ణి కూడా శరణు కోరితే వదిలేశాడు. అది దాశరథి కరుణాపయోనిధి అంటే అర్థం. అది ఆ విధంగా ప్రభు చోడవు కరిచోహకో కృపాలు రఘువీర సమా. కంటినే ఎందుకు తీసుకున్నది ఆ బాణం? ఆ కన్నే పోయింది. ఇప్పుడు ఇతర అవయవాలు ఉన్నాయిగా, కాకికి 2 కాళ్ళు ఉన్నాయి, రెక్కలున్నాయి, పైన ఆ ముక్కు ఉన్నది. ఇవన్నీ ఉంచుకుని కన్నే ఎందుకు పోయింది? దానికి కూడా వ్యాఖ్యానం చెప్పారండి రామకథలో. ప్రతి లీలలో ఒక పరమార్థం ఉంటుంది. ఎందుకు కన్ను బలిగొన్నది బాణం అంటే, కంటితో దోషం చేశాడు వీడు, అంచేత కన్ను పోయింది. చూచాడు ఆ తల్లిని, కంటితో చూచి దగ్గరకు వచ్చాడు. అదొక రకంగా సమన్వయం చెప్పారు. కాకపోతే ఈ దుర్మార్గుడు తనని హింసించలేదు, తన భార్యని హింసించాడు, సీతాదేవిని. ఆ సీత రామచంద్రమూర్తిలో ఎంత భాగంగా ఉంది? అర్ధభాగంగా ఉంది. అంచేత భార్యకి అర్ధాంగి అని పేరు కదా. నాలో అర్ధాంగిగా ఉన్నటువంటి సీతని హింసించాడు గనుక వాడి 2 కళ్ళుంటే ఒక కన్ను 50%, మరొక కన్ను 50%గా ఆ అర్ధ దృష్టి కలిగించాడు వాడికి. అరే, నా అర్ధాంగిని వాదించావు నువ్వు, నీ చూపు కూడా అర్ధమే అయిపోగాక, హాఫ్. సెకండ్ హాఫ్ లేపేశాడు, ఫస్ట్ హాఫ్ ఉంచాడంతే. అట్లా సమన్వయం చేశారు. మరొక విధంగా ఏంటంటే, అసలు కాకికి ఒకే నేత్రం అండి, ఒక కన్నే ఉంటుంది. కాకికి ఒక కన్ను ఉంటుంది. అరే జయంతా, నీకు 2 కళ్ళు కదా, జయంతుడేగా ఇట్లా వచ్చాడు, వాడికి ఎన్ని కళ్ళు? మనలాగా 2 ఉన్నాయి. నువ్వు కాకిగా వచ్చావుగా, కాకికి ఒకే కన్ను ఉంటుంది, నీకు 2 ఎందుకు ఉండాలి? ఒకటి లేపేశాడు పరమాత్మ. అట్లా రకరకాల అర్థాలు, భావాలు, వ్యాఖ్యానాలు అంత గొప్పగా ఉంటాయండి. మూలమే చదవలేని వాళ్ళకి వ్యాఖ్యానాలు ఎలా తెలుస్తాయి? ఒరిజినల్ టెక్స్ట్ ఒకటి ఉంది, టెక్స్ట్ అర్థం కాకపోతే గైడ్ వచ్చింది. ఇప్పుడు గైడ్లు చదివిన వాళ్ళమేగా, కాస్త కూస్తూ చదువు 10th క్లాస్ వరకు అయినా సరే, అప్పటికి కూడా టెక్స్ట్ బుక్ అర్థం కాకపోతే ఏమొచ్చింది? గైడు కూడా తెలియని పరిస్థితి వచ్చింది. గైడుకి గైడు ఎలా? మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, గయుడా గయుడా భయపడక అని పరమాత్మ గయుడికి రక్షణ ఇచ్చాడు శరణాగతుడైతే. గయోపాఖ్యానం ఉందిగా, గయుడా అది అట్లా ఆ గైడుని అనుకునే చివరికి అది ఎలా అయిందంటే, ఆ మాట భయుడా గయపడమాక అన్నటువంటి అట్లా మారిపోయింది, తలకిందులైతే. మరి చిన్నప్పుడు అలా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆ మాట, ఆ చేష్టలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, చిన్నతనం అవి. ఆ విధంగా పరమాత్మ జయంతుణ్ణి కాపాడాడు.
న గుణాన్ గుణినో హంతి స్తౌతు చ అన్యగుణానపి. ఇలా ఉంటూ ఉండగా సీతాదేవి వారిద్దరూ అత్రి మహర్షి యొక్క ఆశ్రమం చిత్రకూటంలోనే ఉంటుందండి. మందాకిని ఆ గట్టునే కొన్ని భవనాలు కట్టారు. అక్కడ ఈ లీల అంతా కూడా చిత్రరూపంగా ఇట్లా బొమ్మల రూపంగా ఉంది చిత్రకూటంలో. అక్కడికి అత్రి మహర్షిని చూడటానికి వచ్చారు సీతారాములు చిత్రకూటంలో. చాలా ఆనందపడ్డాడు ఆ అత్రి మహర్షి. ఎవరు అత్రి అంటే, త్రి అంటే 3, ఈయన అత్రి అందుక 3 కానివాడు. ఏ 3 కానివాడంటే ఏ 3 కానివాడు తెలియాలిగా. సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ త్రిగుణాలని దాటినటువంటి వాడు, త్రిగుణ అతీతుడు. గీతలో పరమాత్మ వర్ణిస్తారు చక్కగా గుణాతీతుని. త్రైగుణ్య విషయ వేదాయ నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్మోహ నిర్యోగక్షేమ ఆత్మవాన్. తో మన యోగక్షేమాలను కూడా మనం కోరరాదట. అలా కోరితే నువ్వే కోరుకుంటున్నావు కనుక నేనెందుకు వదిలేస్తాడు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ గొప్ప శ్లోకం కదా. త్రిగుణాతీతుడు అలాంటి అత్రి మహర్షి మహానుభావుడు. వారి యొక్క మహాపతివ్రత అండి అనసూయ. పేరే ఎంత గొప్పది చూడండి. ఈ పేర్లు మహర్షులు అందించారు మనకి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నామములు ఇవి. ఇప్పుడు లోకంలో ఆడవాళ్ళకి మనం పెట్టుకుంటున్నాం. ఏమిటి అనసూయ అంటే, అసూయ లేకుండా ఉంటే అదే అనసూయ. నా అసూయ అనసూయ, నా త్రిగుణాలు అత్రి. ఈయన గారికి ఏమో త్రిగుణాలు లేవు, ఈవిడ గారికి అసూయ అంటే లేదండి. ఆవిడ దగ్గర గొప్ప గుణం. అంచేత అంత మహాతల్లి ఆనందపడ్డారు. అనసూయ దర్శనమైంది సీతాదేవికి. రామచంద్రుడు అత్రి మహర్షి వారిద్దరూ అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే యువతలుగా కూర్చుని అనసూయమ్మ, జానకీదేవి వీరిద్దరు కూడా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వివాహ విషయాలు అడిగింది అనసూయ. జానకి, పెళ్ళి ఎంత వైభవంగా జరిగి ఉంటుంది కదా, మీ నాన్నగారు చక్రవర్తి కదా, విశేషాలు అవన్నీ రాజ్యసుఖాలు వదిలిపెట్టి అరణ్యానికి వచ్చారు మీరు, ఆ విశేషాలు కూడా కబుర్లు చెప్పుకున్నారండి. కుశలీ రాఘవో యాతు అలా అంటున్నది అనసూయమ్మ. జానకీదేవిని కూర్చోబెట్టి చాలా మంచి మాటలు చెప్పింది. మహాపతివ్రత కదా, మా ఆయన యొక్క ప్రేమని నేను ఎట్లా చూరగొన్నానో, రామచంద్రమూర్తి యొక్క ప్రేమని నీవు ఆస్వాదించాలి అంటే నువ్వు ఇలా ఉండాలి. అట్లా ఎన్ని రకాల విషయాలు, ఉపదేశాలు, నీతి వాక్యాలు చెప్పిందండి. అసూయారహితంగా మొట్టమొదట ఉండాలి. ఆ విధంగా అలా చెప్పి స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతి, పతియే దైవంగా అలా చెప్పి అద్భుతమైన కొన్ని వస్తువులు ఇచ్చిందే అనసూయాదేవి. దాన్ని బట్టి ఆవిడ ఎంత శక్తివంతురాలో మనం గ్రహించాలి. మంచి సంస్కారాలు నేర్పింది. అతిథి సత్కారం దగ్గర నుంచి పతి ప్రత్యక్ష దైవంగా, తులసి పూజ స్త్రీకండి. ఇప్పుడు సౌభాగ్యంగా ఉంటారు, వర్ధిల్లుతారు చాలా కాలం. తులసి పూజ, అమ్మవారి యొక్క ప్రార్థన, గౌరీ పూజ, భవానీదేవి, భర్తలో భగవద్ దర్శనం. ఇందాక అనుకున్నాం, ఉపదేశం కూడా పరపురుషుని చేత గ్రహించరాదు. ఆ ఉపదేశం కూడా భర్తే చేయాలి. భర్తకి లేకపోతే ఆయన ముందు ఉపదేశం పొందాలి. అప్పుడు ఆయన ద్వారా ఈమె గారు. కనుక ఇవి ధర్మాలు చెప్పింది. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పుతూ ఉండాలి. ఇవాళ సంస్కారాలు ఏముందండి, వాళ్ళని సింగారించి
కాళ్ళకు బూట్లు, ఈ ప్రతి స్కూల్కి ఒక డ్రెస్సు. పూర్వం మనం ఈ డ్రెస్సులు ఎరుగున్నామండి. స్కూల్ డ్రెస్ అంటూ మనకు తెలుసా? మన అక్షరం ముక్కు మనకు రాలేదా? మనకు వచ్చినంత చదువు వీళ్ళకు వస్తుందా? ఈ కాలం పిల్లలకే ఎన్ని హంగులు, ఎంత ఆర్భాటం అండి. వేల లక్షల డొనేషన్లు. ఒకడు అడిగాడు, మీ నేషన్ ఏమిటో చెప్పమంటే వాడు ఏ నేషన్, ఇండియన్ నేషన్ అని చెప్పాలిగా. మై నేషన్ ఈజ్ డొనేషన్ అన్నట్టు. అంత దరిద్రం అయిపోయిందండి. అంచేత మరొకడు, వాట్ ఈజ్ మై నేషన్ ఈజ్ రేషన్. రేషనే మానేష్, ప్రధానికి రేషన్. ఇలా అయిపోయిందండి. అంటే విద్య దిగజారిపోయింది. ఎంత డబ్బు జీతరూపంగా, ఆ జీతం సరిపోదు, వేల జీతాలండి ఇవాళ. ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు. ఇవాళ దాదాపు 70-80 వేల జీతాలు. అయినా సరిపోదు. ఆఫీసులో పనిచేస్తాడు, డబ్బు ఇలాంటివి దుబారా ఖర్చులుంటే ఎంత డబ్బు సరిపోతుందండి? చాలకపోయేప్పటికీ ఎవడు ఆఫీసుకు వచ్చినా లంచం, టేబుల్ కింద చేయి, అండర్ ది టేబుల్ అంటారు. అందుకే ఇలా పెడితే దొరికిపోతాడుగా, ఇట్లా పెడతాడు. ఈ విధంగా ఎంత సొమ్మైనా చాలటల్లా ఇవాళ రోజున. పిల్లలకి మంచి చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారండి ఇవాళ? ఆ సంస్కారం నేర్పిస్తున్నారా? ఆడపిల్లకి ముఖాన బొట్టు కూడా పెట్టరు. వారు ఏమన్నా వద్దంటారా? బొట్టు పెట్టుకుని వస్తే మేము ఎలవ్ చేయమని చెప్పమనండి. ఆ స్కూల్ లేపేయాలంతే, ఉంచవరాదు. ఇదే సంస్కృతి, లేకపోతే సురక్షితంగా ఉండలేదండి. మన సంస్కృతి, మన సభ్యత మనమే కాపాడుకోవాలి. బయట నుంచి ఎవరండి వస్తారు? బయట నుంచి ఎవరు రారు? విదేశీయులు. వాళ్ళకి ఈ అలవాట్లు, ఈ సంస్కారాలు లేవు. మనమే రక్షించుకోవాలి. ఇంకా ఆనందం అండి. ఇప్పటికీ ఇలాంటి సత్సంగాలు జరుగుతున్నాయి అంటే స్వామి కృప. ఆనందంగా సిటీల్లో కూడా ఇంత జనం రావటంలా చెప్తున్నా. పట్టణాల నగరాల్లో కూడా ఈ పల్లెటూరులో 3-4 కిలోమీటర్ల ఊరికి దూరంగా నిర్జన ప్రదేశము, కన్వేయన్స్ సౌకర్యం లేదు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోయినా ఇంతమంది మహిళామ తల్లులు, ఇందరు పురుషులు వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. కనుక స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతి. కేవలంగా సంకీర్తనే నోటితోనే కాకుండా ఈ వాద్య సహకారాలు విశేషం. ఇప్పుడో ఒక్కసారి దాదాపు 25 ఏళ్ల క్రితం బృందావనంలో మా 2వ సప్తాహం జరిగింది. అప్పుడు ఇలాంటి వాద్యాలు వాయించే వాళ్ళు 2 వచ్చారు. సంకీర్తన ఆ తర్వాత మళ్ళీ ఇదే 25 ఏళ్ల తర్వాత. అందువల్ల చాలా విలక్షణంగా, ఒక విశిష్టంగా జరుగుతున్నది ఈ ప్రవచన కార్యక్రమం. భగవంతుడు అంత ఇష్టపడుతున్నాడన్నమాట. ఏమాత్రం కష్టం లేకుండా ఇష్టత చూపిస్తున్నాడు పరమాత్మ. ఆ విధంగా అనసూయమ్మ అమ్మవారిని కూర్చోబెట్టి అనేక ఉపదేశ వాక్యాలు చేసి ఎలాంటి వస్తువులు ఇచ్చింది అంటే పుష్పమాలిక ఇచ్చింది. సీత, ఇది నువ్వు ఒంట్లో వేసుకుని ధరించావంటే ఇవి వడలిపోకుండా ఉంటాయిట. అలాంటివి ఇచ్చింది. మాలలు, చీరలు ఇచ్చింది. ఎన్ని మారులు కట్టుకున్న శరీరం మీద ఉన్నా అది మాసిపోకుండా ఉండే చీర ఇచ్చింది అనసూయాదేవి. అంత పాతివర్చ్య మహిమండి. అలా గ్రహించి ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరారు. ముందుకు వెళ్తారు. ఇంకా
దీని తర్వాత వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది, చూపిస్తారు ఇప్పటికీ. అందువల్ల ముగ్గురు ప్రయాణం ముందుకు సాగిపోతున్నారు. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. శరభంగ మహర్షి వారి పేరు. ఎవరి శరభంగ పేరు అలా ఉంది. పేరులో గొప్ప చాలా పరమార్థం